ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. జీఎస్టీ తగ్గింపుపై అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దగ్గుపాటి స్వయంగా ట్రాక్టర్ నడిపి అందరినీ ఆకర్షించారు. క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు వందలాది ట్రాక్టర్లతో ఈ ప్రదర్శన జరిగింది. జీఎస్టీ తగ్గింపు వల్ల అత్యధికంగా ప్రయోజనాలు వ్యవసాయ రంగం పొందుతుందన్నారు. ఈ 5-6 రోజుల్లోనే వందల సంఖ్యలో ట్రాక్టర్లు కొనుగోలు చేశారన్నారు. గతంలో 12% ఉన్న జీఎస్టీ 5% తగ్గించడంతో రైతులు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు వంటివి కొనుగోలు చేస్తున్నారన్నారు. గతంలో ట్రిప్పుపై 18% ఉన్న జీఎస్టీని 5% తగ్గించారన్నారు. అనంతపురం జిల్లాలో ఈరోజు రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జీఎస్టీ రేట్లు తగ్గించిన తర్వాత ఈ వారం కాలంలోనే వందల కొద్ది ట్రాక్టర్లు బుక్ చేయడం జరిగింది. అంటే గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం ఈరోజు ఎన్డీఏ కుటుంబంలో ఉన్న ప్రధానమంత్రి చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు చూసినా కానీ మీరు ట్యాక్సులు పెంచిన దాఖలాలే ఉన్నాయి, కానీ ఎప్పుడు ట్యాక్సులు తగ్గించిన దాఖలాలు లేవు. ఈరోజు 5 స్లాబ్ల కింద ఉండే ట్యాక్సుల్ని జీఎస్టీని తీసుకొచ్చి కేవలం 2 స్లాబ్ల కింద చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే విధంగా, కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా నిత్యావసర ధరలు అయితే ఏమి, అలాగే రైతులకు ఉపయోగపడే ట్రాక్టర్లు అయితే ఏమి, ఇవన్నీ ఈరోజు జీఎస్టీ తగ్గించడం జరిగింది. గతంలో ట్రాక్టర్ల మీద 12% ఉండేది, ఈరోజు కేవలం 5% మాత్రమే ఛార్జ్ చేస్తున్నారంటే 7% సేవింగ్ జరుగుతూ ఉంది. అలాగే గతంలో నిత్యావసర సరుకులు కొన్ని 18% ఉండేటివి, కొన్ని 12% ఉండేటివి, అవన్నీ తీసుకొచ్చి ఈరోజు కేవలం 5% మాత్రమే కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే గతంలో 5% ఉండే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో, పాలు, పెరుగు లాంటివి, వాటి మీద జీఎస్టీ లేకోకుండా చేయడం జరిగింది. అంటే 0% కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో అనంతపురం అంటానే కరువు జిల్లాగా పేరుండేది. దాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్గా నిలిపి ఈరోజు దేశంలోనే అనంతపురం జిల్లాలోనే ప్రప్రథమ స్థానంలో పెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి